వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలపై గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే ట్రెండ్ను కొనసాగిస్తూ వచ్చిన సూపర్ సుబ్బు ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సాధారణంగా చెప్పడానికి సంకోచించే ఒక సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం ఈ సిరీస్లో కనిపిస్తుంది. ఈ సిరీస్ కథానాయకుడు సుబ్బు ప్రభుత్వ పాఠశాలలో శాశ్వత ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలన్న లక్ష్యంతో జీవించే యువకుడు. జీవితంలో స్థిరపడాలని కలలు కనే అతడికి అనుకోకుండా వచ్చిన పోస్టింగ్ అతని జీవితాన్ని మార్చేస్తోంది. సాధారణ సబ్జెక్ట్ బోధించాలని అనుకున్న సుబ్బు మాకిపూర్ అనే గ్రామానికి సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్గా వెళ్లాల్సి రావడం కథకు ప్రధాన మలుపుగా నిలుస్తోంది. గ్రామంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే సుబ్బు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాడు. కుటుంబ నియంత్రణ, లైంగిక అవగాహన వంటి అంశాలపై మాట్లాడటానికే ఇష్టపడిన గ్రామస్తులు అతన్ని అనుమానంతో చూస్తారు. అతను చెప్పే ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకోవడం, అతని ప్రయత్నాలను వ్యతిరేకించడం వంటి సంఘటనలు ట్రైలర్లో నవ్వులు పూయిస్తున్నాయి. ట్రైలర్లో సందీప్ కిషన్ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాధారణ యువకుడి పాత్రలో ఆయన ఎంతో సహజంగా కనిపించారు. ముఖ్యంగా గ్రామస్తులతో జరిగే సంభాషణలు, ఇబ్బందికర పరిస్థితుల్లో పడే సన్నివేశాలు, తన పని పట్ల ఉన్న నిబద్ధతను చూపించే క్షణాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సిరీస్కు మరో ప్రధాన బలం పాత్రల ఎంపిక. మిథిలా పాల్కర్ కథానాయికగా నటిస్తుండగా ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. సుబ్బు ఎదుర్కొనే సమస్యల్లో ఆమె సహకారం, ఇద్దరి మధ్య ఉండే సరదా సంభాషణలు కథకు వినోదాన్ని జోడించనున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. కామెడీ అంటే వెంటనే గుర్తొచ్చే లెజెండ్ బ్రహ్మానందం ఈ సిరీస్లో కనిపించడం మరో విశేషం. ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను ట్రైలర్ పూర్తిగా రివీల్ చేయలేకపోయినా కనిపించిన కొద్దిసేపే నవ్వులు పంచేలా ఉంది. బ్రహ్మానందం స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడుతుంది. ఇక మురళీ శర్మ, రఘుబాబు వంటి సీనియర్ నటులు, సంపూర్ణేష్ బాబు, హైపరాది, గెటప్ శ్రీను వంటి ట్రెండింగ్ కమెడియన్లు కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరి పాత్రలు కథలో హాస్యాన్ని మరింత పెంచేలా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు మల్లిక్ రామ్ ఈ కథను కేవలం వినోదం కోసమే మాత్రం కాకుండా ఒక సామాజిక సందేశాన్ని అందించే విధంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సెక్స్ ఎడ్యుకేషన్ వంటి అంశం గురించి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం వాస్తవం. అలాంటి అంశాన్ని బోధించేందుకు వచ్చిన ఒక ఉపాధ్యాయుడు ఎదుర్కొనే పరిస్థితులను హాస్యాత్మకంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆలోచింపచేయాలని దర్శకుడు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్లో కనిపించిన సంభాషణలు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. సాధారణ గ్రామీణ భాషలో ఉండే మాటలు, స్థానిక యాస, పరిస్థితులకు తగ్గ హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎక్కడా బోధనలా కాకుండా సరదాగా నవ్విస్తూ కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. సాంకేతికంగా కూడా సూపర్ సుబ్బు మంచి స్థాయిలో రూపొందినట్లు కనిపిస్తుంది. గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించిన కెమెరా పనితనం, కథకు తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సరదా మూడ్ను ఎలివేట్ చేసే ఎడిటింగ్ ట్రైలర్లో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్రామ జీవన శైలిని అందంగా చూపించిన విజువల్స్ సిరీస్కు అదనపు బలంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులు కేవలం కామెడీ లేదా కేవలం సందేశాత్మక కథలను మాత్రమే కాదు, రెండింటి కలయికను కూడా ఆదర్శిస్తున్నారు. అదే ఫార్ములాను సూపర్ సుబ్బు అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. నవ్వుల్లోనే ఒక ముఖ్యమైన సామాజిక అంశాన్ని చెప్పే ప్రయత్నం చేయడం ఈ సిరీస్ను ఇతర కామెడీ డ్రామాల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టే అంశంగా మారొచ్చు. మొత్తానికి సూపర్ సుబ్బు ట్రైలర్ చూస్తే ఇది కేవలం ఒక కామెడీ సిరీస్ మాత్రమే కాదని స్పష్టమవుతుంది. వినోదం, భావోద్వేగాలు, సామాజిక అవగాహన, గ్రామీణ నేపథ్యం అన్నింటినీ కలిపిన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది. సందీప్ కిషన్ కెరీర్లో మరో గుర్తుండిపోయే పాత్రగా సుబ్బు నిలుస్తాడా? ప్రేక్షకులను నవ్విస్తూ ఆలోచింపచేసే ఈ కథ ఎంత మేరకు ఆకట్టుకుంటుంది అన్నది జూలై 2న విడుదలైన తర్వాత తెలియనుంది. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.